ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్లో నేను ఇప్పుడు వంటనే చేస్తున్నా. వంట అంటే అన్నం ఉంది, పొద్దుట అన్నం ఉంది. మళ్ళీ ఇప్పుడు నైట్కి ఇది ఇవాళ అమావాస్య కదా, మా వాళ్ళు దోశలు తిన్నారు. ఇప్పుడు మా కోసం వండుకోవాలి. పొద్దున వంకాయ కర్రీ చేసింది అమ్మ. వంకాయ కూర వాళ్ళకి సపరేట్ ఉంది, ఎందుకంటే అంట్లు కాకుండా పక్కన పెట్టినాం. ఇప్పుడు నేను ఒక గ్లాసెడ్ బియ్యం పెడుతున్నా. గ్లాసెడ్ బియ్యం పెట్టి ఇగో ఈ అంట్లన్నీ తోమాలి, అందుకని ఫోన్ పక్కన పెట్టేస్తా. బియ్యం పెట్టిన తర్వాత అంట్లన్నీ తోమేసేస్తా. చూస్తూనే ఉండండి. ఎలా ఉన్నారో, బాగున్నారా? నిన్ననే అడిగినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటారా? అడగాలి ఫ్రెండ్స్, డైలీ మనకు రోజు కొత్తగానే కదా, కాబట్టి అడగాలన్నమాట. ఇది మంచి నీళ్ళే, చెడ్డ నీళ్ళు అని అనుకోవద్దు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? అయితే నేను ఒకటి మర్చిపోయాను అనమాట. మన హైదరాబాద్కి చెత్త రహిత అవార్డు వచ్చిందనమాట, 9వ స్థానంలో. అలాగే ఏపీకి కూడా ఎన్నో కొన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకున్నారు. ఒక గ్లాస్ బియ్యానికి నేను 3 గ్లాసుల నీళ్ళు పోస్తున్నా, ఎందుకంటే మనం వండేది పొయ్యి మీద కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువనే పడతాయి. ఇది ఇక్కడ ఆగేటట్టు లేదు కాబట్టి ఇట్లా పెట్టుకుంటా. ఏంటి సంక్రాంతి సందడి మొదలైందా? అందరి ఇళ్ళల్లో అందరు అప్పాలు సకినాలు చేసుకున్నారా? మన తెలంగాణలో సకినాలు ఫేమస్ కదా, అందుకే అడుగుతున్నా. సకినాలు ఫేమస్. సో సకినాలు చేసుకున్నారా, అప్పాలు చేసుకున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే ఇంకేం మొదలు పెట్టలేదు. మొన్నటి వరకు పండుగ లేకుండే, పండుగ వరుసగా 2 ఏళ్ళు లేదు మాకు. ఈసారి ఇప్పటి నుంచి పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. చేయాలంటే టైం కుదరట్లేదు. మూకుడు పెడదామంటే చిన్న కదా, పొద్దున పోతే సాయంత్రం వస్తున్నా, వచ్చిన తర్వాత అలసిపోతున్నా. అసలు ఏమంటారు, ఓపిక లేకుండా అవుతుంది. మీకు ఒక విషయం చెప్పండి, వంట కూడా దాదాపు నేను చేయట్లేదు ఇంట్లో, మా బ్రదర్ వాళ్ళే చేస్తున్నారు. అంటే మ్యాక్సిమం పొద్దున అయితే బాక్సుల మందం నేను చేస్తున్నా. చలికాలం కదా ఫ్రెండ్స్, వేడివేడిగా అప్పటికప్పుడు వండుకొని తింటారని మా మందమే, అంటే నాకు మా తమ్ముడి మందమే చేస్తున్నాను అనమాట వంట. మిగతా వంట మధ్యాహ్నం వాళ్ళు మళ్ళీ ఒక కూర రైస్ వేడివేడిగా చేసుకుంటున్నారు. మా తమ్ముడు పర్ఫెక్ట్గా వంటలో పర్ఫెక్ట్ అనమాట, బాగా చేస్తున్నాడు. వాడి కూరలకు చాలామంది ఫిదా అయ్యారు. నేను కూడా చాలా ఫిదా. క్యాప్సికమ్, టమాటా, అలాగే సోరకాయ, క్యాబేజీ చాలా బాగా చేస్తాడు. అన్ని వంటలు బాగా చేస్తాడు. స్పెసిఫైడ్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇంకా బాగా చేస్తాడు కాబట్టి ఇది చెప్తున్నాను. ఇంకా తినలేదు మేము, తినాలి. ఇవి ఈవినింగ్ చాయ్ బోళ్ళు నేను వచ్చిన తర్వాత నా బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అనమాట. కొన్నే ఉన్నాయి కాబట్టి తొందరగా కడిగేసుకొని తిన్నాక మళ్ళీ ఎట్లయినా మళ్ళీ కడగాలి. సో ఇవి అట్లనే ఉంచేసి అవి ఇవన్నీ అడుగుదాం అనుకున్నా, కానీ ఇక్కడ నాకు ఏమంటారు నీట్నెస్ ఇట్లా పని ఉంటే వండున పట్టదు, అందుకని తొందరగా చేసుకుంటున్నా. నిన్న ప్యూరీ గురించి చెప్పాను కదా, ఎంతమంది చూసారు, ఏం చేశారు? మీరు
మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకుంటున్నారా? అయితే అదే టాపిక్ ఏంటంటే చెత్తరహిత హైదరాబాద్ అని చెప్పి అవార్డు ఇవ్వడం నాకు బాగా నవ్వు తెప్పించింది. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు మధ్యదారిలో చెత్త వేస్తుంటాను అనమాట. రేపు మీకు అది ఫోటో పెడతాను కుదిరితే, కుదరకపోతే పెట్టలేను. కానీ అక్కడ చెత్త వేసిన వారికి 25,000 ఫైన్ అని రాసినా కూడా చెత్త వేస్తున్నారు. అదనమాట సంగతి. అందుకే అది మీకు ఫోటో పెడతాను, అది ఎక్కడ ఉంది అనేది. ఎక్కడే ఉంది, పంజాగుట్ట మెయిన్ సర్కిల్ అనమాట. ఇంత చెత్త ఉన్నా కూడా మనకు అవార్డు రావడం కొంచెం హాస్యాస్పదంగా అనిపించట్లేదా మీకు? కేవలం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇంకేంటి కొండాపూర్ ఇవి చూసి అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి, ఇంకా బస్తీలు, మెయిన్ సిటీలు ఇవన్నిటిని చూసి అవార్డ్స్ ఇవ్వడం లేదనేది ఒక ఏమంటారు, ఒక విచిత్రంగా అనిపించింది నాకు. అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. నాకు కూడా కొంచెం రాజకీయాలు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి, అంటే టీవీ చూస్తుంటాను కదా, అట్లా తెలుస్తుంది అనమాట. కొంచెం ఏంటి అదేంటి ఇదేంటి అనేది తెలుస్తుంది. నిజాలేంటి అబద్ధాలేంటి. ఒకవేళ నేను కూడా నాకు రాజకీయాలు ఇట్లాంటివి అన్నీ తెలియకపోతే నిజమే కావచ్చు అని అనుకునేదాన్ని మామూలు జనాల్లాగా. అసలు యాక్చువల్గా హైదరాబాద్లో చెత్త వేయడానికి ఏమంటారు వాళ్ళ చెత్త బాయిలు రావడం చాలా రేరు. వచ్చినా కూడా వాళ్ళు డే బై డే వస్తారు. వాళ్ళ ఇష్టం అనమాట. డే బై డే అయినా వస్తారు, లేకపోతే వారానికి ఒకసారి అన్నా వస్తారనమాట. అది సంగతి. అందువల్లనే విచిత్రం అనిపించింది. చెత్త ఇంట్లో పేరుకపోతుంది మనకు అప్పుడు స్టార్టింగ్లో పచ్చడబ్బా, తడి చెత్త, పొడి చెత్త అని ఇచ్చారు కదా. ఆ డబ్బాలన్నీ నిండిపోయి, వేరే కవర్లు కూడా నిండిపోయి మన ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే బయట ఎక్కడైనా వేసి రావడము అన్నీ చేస్తాము. అంటే ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటారు. మేము ఒక్కళ్ళం వేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. కాబట్టి మేము కూడా అట్లనే అనుకొని కొన్నిసార్లు చెత్తను పడేయడం జరిగింది. ఎందుకు పడేయడం జరిగిందంటే వాళ్ళ చెత్త బాయిలు రాకపోవడం వల్ల చేసినాం అన్నమాట. అట్లా వాళ్ళ చెత్త బాయిలు వచ్చినా కూడా ఏం చేస్తారు తెలుసా, డబ్బులు అడుగుతారు. 120 అంటే మనకి నెలకు 120 రూపాయలు ఇవ్వాలి వాళ్ళ ఖచ్చితంగా. ఇవ్వకపోతే వాడు చెత్త తీసుకెళ్ళాడు. వాడు అని చెప్పి తప్పదు, అది ఫ్లోలో వచ్చేసింది. కాబట్టి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కార్మికులకు. నిజంగా వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు ఇప్పుడే కాదు, కరోనా టైంలో కూడా చాలా మంచి సేవలు చేస్తారు. కాదనట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా నిర్లక్ష్యం అయిపోయింది వాళ్ళకి. ఒక్కొక్కసారి చెప్తున్నా కదా, 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి చెత్తలు తీసుకెళ్తారు. అప్పట్లో మనం చెత్తను ఇంట్లో పెట్టుకోలేము కదా. సో ఆమె ఒక్కరమే కదా వేస్తే ఏముంటుంది అన్న ఉద్దేశంతో వేయడం జరుగుతుంది. అట్లా మనలాగానే, అంటే సామాన్య మానవుల్లాగానే మిగతా వాళ్ళు కూడా సామాన్యులే కదా, వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు అనమాట. నేను అంటే మిడిల్ క్లాస్ మనిషి మెంటాలిటీ ఎట్లుంటుందంటే,
మేము ఒక్కళ్ళం వేస్తే ఏమవుతుంది అన్నట్టు రాజు పాల కథ గుర్తుందా మీకు? గుర్తు లేకపోతే చెప్తాను. రాజు పాల కథ ఏంటంటే ఒక రాజు ఉందన్నమాట. నా దేశంలో ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారో చూద్దామని ఒక టెస్ట్ పెడతాడు. ఏంటంటే స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి ఒక కుండలో వేయాలి అని చెప్పేసి పెడతాడు అనమాట. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే యాజ్ యూజువల్గా అందరూ సేమ్ ఇలానే అనుకుంటారు. నేను ఒక్కొని లేకపోతే ఏమవుతుంది, నేను ఒక్కొని లేకపోతే ఏమవుతుంది, నేను ఒక్కొని లేకపోతే ఏమవుతుంది అని అనుకొని అందరూ చెంబులలో నీళ్ళు తీసుకొని వస్తారు. ఇది అక్బర్ బీర్బల్ స్టోరీస్లో మీరు చదివే ఉంటారు. అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా. అందరు వాటర్ పట్టుకొచ్చేసి నింపుతారు అనమాట. ఏమంటారు దాన్ని, కుండని. గంగాళం అంటారు కదా అప్పట్లో. ఆ గంగాళాన్ని ఇట్లా చెత్త కవర్లన్నీ నింపుతాం అనమాట. ఆ గంగాళంని నింపుతారు. నింపిన తర్వాత సరే బీర్బల్ చూడు అని రాజు చెప్తాడు. చెప్పిన తర్వాత చూసేసరికి ఆయనకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే దేశంలో నిజాయితీ పరులు ఎవరు లేరు, అందరూ అవినీతి పరులే ఉన్నారని బీర్బల్కి తెలుసు. కాబట్టి రాజుకి తెలియాలనే ఉద్దేశంతో పెడతాడు. పెట్టిన తర్వాత రాజు, మహారాజా మీరే వచ్చి చూడండి చాలా బాగుంది అని అంటాడు అనమాట. అంటే అప్పుడు రాజు వచ్చి చూస్తాడు. చూసేసరికి ఏముంటుంది మొత్తం నీళ్ళే ఉంటాయి. అయ్యో ఏంది ఇట్లా నీళ్ళే ఉన్నాయి అంటే, అదే రాజా మన దేశ పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి అదే. ఇప్పుడు అక్కడ వంపు ఉంది కాబట్టి ఆ వాటర్ అన్నీ ఇక్కడ ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే మనం కడిగి పెట్టిన తర్వాత ఉంటాయి కదా వాటర్. ఇక మా మగపిల్లల వంటలు ఇట్లనే ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు కానీ రాత్రి క్లీన్ చేసుకుంటా. అయినా కొంచెం రాత్రికి అంతా క్లీన్ చేసి మళ్ళీ బోలు కడిగేది ఉంది కదా. సో అట్లా రాజు ఏం చేస్తాడంటే వచ్చి చూసి, అయ్యో బీర్బల్ ఏంటి పరిస్థితి అంటే, అది పరిస్థితి మన మహారాజా, మన దేశంలో ఉన్న పరిస్థితి అది అని చెప్తాడనమాట. ప్రస్తుతం మన పరిస్థితి కూడా అంతే ఉంది. ఇంత ఉల్లిపాయ అవసరం లేదు. దేనికి అంటే ఉల్లిపాయ ఆరెంజ్ యాపిల్ తోటి నేనేం క్యారెట్ తోటి నేనేం చేయబోతున్నాను పక్కన పెడతా. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొస్తా ఆగండి, ఎందుకంటే చిన్న ఉల్లిగడ్డ లోపల ఉంది. అప్పుడు రాజు రియలైజ్ అయ్యాడనమాట. రియలైజ్ అయిపోయి, అయ్యో ఇట్లా ఉందా నా దేశ పరిస్థితి, నా దేశంలో ఇంతమంది అవినీతి పరులు ఉన్నారా అని చెప్పి అనుకుంటాడు. మీకు అనిపిస్తుందా? చిన్న ఉల్లిగడ్డ తీసుకొచ్చిన. ఈ అవినీతి పరులు అందరినీ ఊరేయండి అని అంటాడు. అంటే అప్పుడు బీర్బల్ అంటాడనమాట, అందులో మీరు కూడా ఉన్నారు ప్రభు అని అంటాడు. అంటే అవునా, నేను ఎట్లుంటా అంటే, నేను చెప్పంగానే మీరు క్షణం కూడా ఆలోచించకుండా ఏమంటారు ఇది పాటించిండ్రు, మీరు వీళ్ళకన్నా అవినీతి మంతులు, మీ పాలన కూడా అట్లనే ఉంది అని చెప్పి రాజు అంటాడు అనమాట.
రాజు కాదు, బీర్బల్ అంటాడనమాట. అంటే రాజు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి, నేను నీతిగా నిజాయితీగా, అంటే ఈ విషయం ఎందుకు వస్తుందంటే పన్నుల విషయంలో వస్తుంది. పన్నులు బాగా వసూలు చేస్తున్నారు అని చెప్పి రాజు మీద చాలామంది కోపంతో ఉంటారన్నమాట. అందువల్ల ఈ బీర్బల్ ఇలా చేస్తాడు, రాజుకు బుద్ధి వచ్చేలా చేస్తాడు అనమాట. ఇది ఒక స్టోరీ. ఇది స్టోరీలానే తీసుకోండి. దాన్ని మనం ఇప్పుడు చెత్తకు అన్వయించుకుంటే నేను ఒక్కరినే కదా వేయడము అన్నట్టుగా అలా మన వాళ్ళు కూడా చెత్తను వేస్తున్నారని చెప్పడానికి మాత్రమే, ఉదాహరణ చెప్పడానికి మాత్రమే నేను ఈ పాయింట్ తీసుకున్నా. ఒక ఉల్లిగడ్డ కోసిన, ఇంకో రెండు ఎల్లిపాయలు. ఈ పచ్చిపులుసులకు పూనీలకు మా తమ్ముడు పచ్చిపులుసు లేకపోతే తిననమాట, అందుకని పోపులకు అన్నీ పచ్చివే వేస్తాము. పోపులా ఈ ఎల్లిపాయ వేసి పూని పెడతాను అనమాట. ఈ ఉల్లిగడ్డలు కూడా పచ్చి వేస్తా. మిరపకాయ వేయాల్సింది కానీ మిరపకాయ వేయను, మిరప గింజలు వేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిరపకాయ తేవాలంటే ఆ ఊరు వెళ్ళాలి, మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము కొంచెం రేపు పొద్దుటికి మనకు స్నాక్స్ కావాలి కాబట్టి అందుకనే ఈ క్యారెట్ కోసుకొని పెట్టుకుంటున్న బాక్స్లో. మనకు టైం ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే రేపు పొద్దున బాక్స్ అంటే తొందరగా వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే మధ్యాహ్నం తినాలనుకున్నా కూడా ఈ స్నాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ మధ్య తీసుకెళ్ళట్లేదు స్నాక్స్. వీళ్ళు ఎంతమంది ఈలపీట వాడతారు, ఎంతమంది చాకు వాడతారు. చాలామంది నైఫే కదా వాడేది. మేము కూడా ముందు ఈలపీట వాడేవాళ్ళం. ఈలపీటతో అయితే ఇంకా సన్నగా వస్తాయి, సన్నగా స్లైస్ లాగా వస్తాయి. చాకు అయితే భయం అవుతుంది అన్నమాట, అంటే తెగిపోతుందేమో అన్న ఉద్దేశంతో. నా పనితనం దీన్ని అంటారు, మరి ఓవర్ అంటే. కొరుక్కొని తినొచ్చు కదా అంటారు, కానీ అక్కడ కొరుక్కొని తింటుంటే బాగుండదు కదా. అందుకే ఒక్కొక్క ముక్క తీసుకొని తింటాను అన్నమాట. పైన పొట్టు తీయాలి పిల్లలకు పెట్టేటప్పుడు. పైన తోలు తీసేసి లోపల గుజ్జు అనేది పెట్టాలి. ఎందుకంటే పైన తోలు ఎందుకు పెట్టొద్దు అన్నదానికి, అంటే ఈ చిట్కా అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి, కానీ ఈ తోలు మీద వాళ్ళు మందులు వేసి పండిస్తారు కాబట్టి ఆ మందులు అనేవి ఉంటాయి. మనం ఎంత ఉప్పు నీటిలో వేసినా, ఎంత వేడి నీళ్ళలో వేసినా కూడా ఆ మందులు అనేవి, పెస్టిసైడ్స్ అనేవి పోవన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పైన తొక్క తీసేసి పిల్లలకు పెట్టాలి. అంటే మనం తినొద్దా మరి అంటే మనం అన్నిటికీ ఓర్చుకున్నాం, కానీ మన పిల్లలు ఓర్చుకోలేరు కదా. ఎందుకంటే మనం అంత ఇంత గట్టిగానే తినే ఉంటాం. చిన్నప్పుడు మన అమ్మలు మనకు మంచిగానే పెట్టుంటారు కాబట్టి మనకు కొంచెం బలం ఉంటుంది. ఇప్పటి పిల్లల్లో బలం లేదు, అంత కల్తీ ఫుడ్ కాబట్టి ఇలా స్నాక్స్గా అన్నీ కలిపి పెట్టాలి. అంటే ఆరెంజు, యాపిల్, ఒకరోజు ఆరెంజ్, ఒకరోజు యాపిల్, ఒకరోజు క్యారెట్, ఇట్లా కాకుండా మిక్స్డ్ పెట్టేస్తే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఫ్రూట్ సలాడ్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోయి తింటారు.
దీని మీదనే ఉల్లిపాయ కోసారు, దీని మీదనే ఎల్లిపాయ కోసారు, మళ్ళీ దీని మీదనే యాపిల్స్ కోస్తున్నారు అనకండి. ఏం పర్లేదు, నేను తినగలుగుతాను. పచ్చి ఉల్లిపాయ చాలా మంచిది హెల్త్కి, అందుకే అంటారు కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఓకే, ఇప్పటికైతే ఇవి సరిపోతాయి. ఆరెంజ్ పట్టదు కాబట్టి బాక్స్ తీసుకుని బాక్స్లో ఇప్పుడు వేసుకుంటే అయిపోతుంది ఒక పని. నేను కూడా అన్ని తినను ఫ్రెండ్స్, అందరికీ ఇస్తాను. ఈ బాక్స్లో మిక్స్ చేసి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటే ఏంటంటే అప్పుడు ఒక క్యారెట్ ఒక యాపిల్ ముక్క తినొచ్చు అనమాట. ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట కానీ మళ్ళీ డైరెక్ట్ లంచ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ డన్ మై సలాడ్ కాదు, సలాడ్కి ఇందులో కీరా లేదు కాబట్టి సలాడ్ కాదు. ఓకే, ఇంకా ఆరెంజ్లు అయితే పట్టాయి కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ కడగాలి. ఈ ఆరెంజ్ లోపల పెడదాము. పచ్చిపులుసు చేయాలి కదా, పచ్చిపులుసు కోసం నేను వాటర్ తీసుకుంటున్నా. చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టిన, ఇది పిసుక్కోవడమే. మన స్టామినా ఎంత ఉంది అనేది ఈ పులుసు పిసుకడంలోనే తెలుస్తుంది అన్నమాట. అంటే గుజ్జు మనకు ఎక్కువ రావాలంటే కొంచెం సేపు పొయ్యి మీద పెడితే వేడి చేస్తే గుజ్జు అనేది బయటకు వస్తుంది. ఇది ఒక టెక్నిక్. ఎక్కువసేపు నానబెడితే కూడా గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది. మన శక్తిని ఓపికను చూసుకునేది ఇలా. ఇది పచ్చిపులుసు పిసుకోవడంలోను, చింతపండు పిసుకోవడంలోను, ప్లస్ గోధుమ పిండి కలపడంలోనూ మన శక్తి, మన స్టామినా అనేది తెలిసిపోతుంది. అంటే ఈ వట్టి నీళ్ళేం పోసుకొని తింటారు అని అనొచ్చు, కానీ ఇది డైజెషన్కి చాలా మంచిది. మీరు రసం ఎట్లా చేసుకుంటారో తెలంగాణ వాళ్ళు పచ్చిపులుసు అట్లా చేసుకుంటారు అనమాట. ముఖ్యంగా మా ఇంట్లో పచ్చిపులుసు లేకపోతే రోజు అనేది గడవదు. చెత్తలోనే కూర్చొని ఎందుకు చేస్తున్నారు అని అనొచ్చు. ఫోన్ ఇక్కడనే పెట్టినా కాబట్టి అందుకని ఇక్కడనే కూర్చొని చేస్తున్నా.
ఇంకా ఏంటి, ఎవరు వ్యూస్ అక్కడ రావట్లేదు నాకు. ఎందుకు రావట్లేదు చెప్పండి. యూస్ఫుల్ అయ్యేటివే, సామాజిక స్పృహ ఉన్నాయే చెప్తున్నా కదా నేను. సామాజిక స్పృహ లేని చెప్తే చూడండి పిప్పి ఎట్లా అయిపోయింది. ఇంకా వెళ్తుంది అందులో అని మా అమ్మగారు అంటుంటారు, కానీ మనం వినం కదా. ట్రై చేద్దాం మనం కూడా. మన అమ్మలాగా మనం ఎందుకు ట్రై చేయకూడదు? మన అమ్మలాగా మనం ఎప్పటికీ మారలేము, కానీ ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత ఓపిక సహనము మనకు ఉండవు కాబట్టి అట్లా అన్నమాట. అదన్నమాట సంగతి. చూసారా ఎంత అయిందో? ఇప్పటికీ అప్పటికి చూడండి, మొత్తం పీల్చి పిప్పి చేశానంటే ఇదే. అదే నవ్వు తెప్పించిన విషయం ఈరోజు నాకు. ఏది చెత్త విషయంలో మన రొనాల్డ్ రోస్ గారు అవార్డు అందుకోవడం అనేది చాలా విషయం. ఎందుకు లైక్ చేయొచ్చు కదా, ఏమైతే చెప్పండి, నాకు అర్థం కాదు మీకు లైక్ చేయడానికి. నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వ్యూస్ పెంచితే ఏమైతే చెప్పండి. మీది సొమ్మేమన్నా పోతుందా? మీ సొమ్మేమన్నా అడుగుతున్నానా? మీ ఆస్తులు ఏమైనా అడుగుతున్నానా? జస్ట్ చూడమనే కదా చెప్తున్నా. ఏమంటారు? ఒక్క నిమిషం ఆగండి, చాలాసేపు అయింది కదా. అయినా ఇది ఎడిటింగ్ పోతుంది. ఇప్పుడు ఈ పచ్చిపులుసులో ఉల్లిపాయలు వేసిన కాబట్టి ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేస్తున్నా. ఇది అంట్లు కావద్దు కాబట్టి పౌజ్ చేసుకుంటే తీయొచ్చు, కానీ నాకు అంత, నేను పనిలో పడితే పౌజులు అవి ఇవన్నీ ఏమీ ఇవ్వను. కాబట్టి వంకాయ కూర కింద పెడదాం మనం, ఎందుకంటే అంట్లు కాదు కాబట్టి. వంకాయ కూర కింద పెట్టేసి చెత్త ఎత్తేస్తున్నా. చెత్త ఎత్తేసి చేతులు కడుక్కొని కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకొస్తా. అదేంది ఆంధ్రలో మాట్లాడి మన తెలంగాణకు వచ్చినామంటుందా? ఇక అట్లట్లనే వస్తుంటాయి, ఎందుకంటే మనం తెలంగాణ పోరీలం కదా, అట్లనే వస్తుంటాయి. అది కామన్ అన్నమాట. అన్నం అయిందా చూద్దాం. పర్ఫెక్ట్ అన్నం అయితే అయింది. అన్నం అయిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇట్లా పెట్టి చూస్తే వాటర్ అంటద్దు. ఇది అడుగుతా మళ్ళీ. ఇది దింపేస్తా. ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు ఫోన్ నాకు. స్టాండ్ కొంటేనేమో ఖరాబ్ అయిపోయింది. సరే ఇలా ఉండనియండి. అన్నం తిప్పేసిన తర్వాత నేను పచ్చిపులుసులో పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను. మనకు కర్లేమో కొత్తిమీర కావాలి కదా, వస్తాం అది ఇప్పుడే. లైన్ ఉండండి.
వచ్చేసిన ఫ్రెండ్స్, నేను వచ్చేసా. మన కాడ గిన్నె ఏమైంది? మన కాడ గిన్నె ఎక్కడికి ఈ మరుగు, ఎందుకని ఈ మరుగు? కాడగిన్ని ఎక్కడనో వేసేసిండ్రు, నాకు అనిపించట్లేదా? సరే, ఏం చేస్తాం? కాడగిన దొరికినప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చింది ఏంటంటే ఒక మిరపకాయ, మీకు కనిపిస్తలేదని నాకు అర్థమైంది. కరివేపాకు కూడా గదవ కింద పెట్టుకున్నాను నా ఫోన్, మీకు తెలుసా? చూడండి ఎన్ని తిప్పలు, మీకోసం ఎన్ని తిప్పలు పడుతుంటే నాకు వ్యూస్ తీసుకురావట్లేదు అసలు టైంకి. నేను మీ మీద అలిగిన, బుంగ మూతి పెట్టిన. ఇప్పుడు ఈ పచ్చి కొత్తిమీర ఇందులో వేస్తామన్నమాట. ఉప్పు ఆల్రెడీ వేసిన. నూనె, దిస్ ఈజ్ మై పోపుల డబ్బా. పోపుల డబ్బా. ప్యాన్ బాగా కాలింది. చిటపట చినుకుల రాగం, చిగురాకులలో హిందోళం, గలగల గాజుల గానం, నా మనసుకు నేర్పెను తాళం. అందుకని ఎక్కువ వేయద్దు నూనె. రెండు ఆవాలెత్తులు, 2 మినిపిత్తులు, అలాగే పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ వేసి తిప్పేయాలన్నమాట. అది కొంచెం వేగే అంత లోపల మనం ఇవన్నీ సర్వ్ చేసుకోవాలి. ఏంది పాటలు సగం సగమే పాడుతున్నావు, మొత్తం పాడతలేమంటావా? నాకు సగం సగమే పాటలు వచ్చు, మొత్తం పాటలు రావు. కానీ మొత్తం వచ్చిన పాటలు మీరు అన్నీ వింటారు ఆల్రెడీ, అందుకే నేనేం పాటలు పాడట్లేదు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఉంటుంది. కొంచెం ఎల్లిపాయలు మాడాలన్నమాట, అంటే మాడాలంటే కలర్ రావాలి, అందుకే సిమ్లో పెట్టి చేస్తున్నా. ఇంకా తినలేదు నేను, తినాలి తొందరగా. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ పసుపు. పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, అలాగని ఎక్కువ వేసుకుంటే తినలేమన్నమాట.
నాలో ఆశలకు నాలో ఊసులకు నడకలు నేర్పావు. ఇలా వేసేసి ఎక్కువసేపు ఉంచొద్దు, బంద్ చేసి మళ్ళీ ఇందులో వేసుకోవడమే. గంటతోటి ఇదంతా తీసేయాలి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. మీ భవ్య.